కొందరికి కాదు అందరికీ అన్ని వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టో పూర్తి పాఠం చూస్తే ఇదే కనిపిస్తోంది. అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా వైసీపీ ఎన్నికల ప్రణాళికలను ప్రకటించింది. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ విడుదల చేశారు. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలమని హామీ ఇచ్చారు. రైతులకు పెట్టుబడి సాయం కింద 50,000 ఇస్తామన్న జగన్ పంట వేసే సమయానికి అంటే మే కల్లా 12,500 ఇస్తామని హామీ ఇచ్చారు. రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం. పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 చొప్పున ఇస్తాం. పెట్టుబడి కోసం 12,500 రూపాయలు మే మాసంలో ఇస్తాం. పెట్టుబడి కోసం రైతన్నకు 50,000 ఇస్తాం. పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం. ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్కు ₹1.5 ఇస్తాం. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. పంట వేసే ముందే ఫలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. కాపు సంక్షేమం దేశంలో వివిధ రాష్ట్రాలలో జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, మన రాష్ట్రంలో కూడా కాపు సోదరులు వీరంతా కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉన్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50% మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిన చిక్కుముడి. ఇది తెలిసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం తమ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీలలో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చారు. మన పరిధిలో లేని విషయం మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం, కానీ అంతకు మించి రిజర్వేషన్ కల్పిస్తామని చెబితే అది ప్రజలను మభ్యపెట్టే చర్య అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే. మొదటి నుంచి మేము చెబుతూ ఉన్నట్లుగానే బీసీ హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. మేము ప్రభుత్వంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్కు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలలో 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం, ఖర్చు కూడా చేస్తాం. బీసీల అభ్యున్నతికి సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలలో 75,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తాం. రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ పదవుల్లో దేవాలయాల్లో ఉన్న ట్రస్ట్ బోర్డుల దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు తదితర అన్నింట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తాం. అంతేకాదు వారి ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ కాంట్రాక్ట్ వర్క్స్ లో కూడా 50% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకో